సిటీని కమ్మేశాయి. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ వర్షం కంటిన్యూ అయ్యింది. అప్రమత్తంగా ఉన్న అంటూ అధికారులు సూచించారంటే అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ భారత వాతావరణ శాఖ తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు 2 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ అండ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో హైదరాబాద్ మరీ పర్టికులర్గా ప్రస్తుతం మీ ప్రాంతాల్లో ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో అయితే మాత్రం భారీ వర్షం దంచి కొడుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వర్షం ఇప్పుడైతే మాత్రం దొల్లగొడుతుందనే చెప్పుకోవాలి. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఆలోచించండి, ఎందుకంటే భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బయటకు వచ్చే వాళ్ళు ఆలోచించుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో దట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇటు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ వ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు శ్రీలింగపల్లికి సంబంధించి శ్రీలింగపల్లి సైడ్ కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఆ వర్షాలకు సంబంధించి ఇటు అమీన్పూర్ రామచంద్రాపురం వీటితో పాటు సుల్తానాపూర్ అలాగే కిష్టపల్లి అటువైపు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఓఆర్ఆర్కి సంబంధించి ఓ మై గాడ్ ఓఆర్ఆర్ వైపు భారీ వర్షం కురుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షం కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ ఏరియాలో ఎటువంటి వర్షం పడుతుంది, వర్షపాతం ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నేను మరి కాసేపట్లో ఆ కమెంట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి పవన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అట్ ద సేమ్ టైం మీరున్న ఆ లొకాలిటీలో, ఆ ఏరియాలో, జూబ్లీహిల్స్లో ఏ ఏరియాలో ఉన్నారు? ఎటువంటి సినారియో ఉంది అక్కడ? రైట్, ప్రస్తుతం చూసుకుంటే నేను ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. మార్నింగ్ నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగా వాతావరణంగా మారింది. కానీ ప్రస్తుతం కొద్ది క్షణాల్లోనే వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతూ ఉంది. ప్రస్తుతం ఈ జూబ్లీ చెక్ పోస్ట్లో చిన్న జల్లులతో మొదలై భారీ వర్షంగానే మొదలైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సిగ్నల్ దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా వర్షం పడదు, ఇంటికి వెళ్ళొచ్చు అన్న సంతోషంలోనే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఎవరు ఊహించినట్టు విధంగా వర్షం అయితే ఇక్కడ కురిసింది. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా బైక్స్ పై వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అలర్ట్ అయిన వారు రెయిన్ కోట్స్ వేసుకుని రెడీగా ఉన్నారు. కానీ వర్షం పడదులే అనుకున్న వారు మాత్రం వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇరువైపుల నుంచి కూడా వర్షం కొట్టడంతో ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ దగ్గర వేచి ఉండాలంటేనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షం కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. చూసుకోవచ్చు, గాలి మాత్రం వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. చిన్నపాటి వర్షమైనా కూడా ఈదురుగాలి దాటికి ప్రతి వాహనదారుడు కానీ ఇబ్బంది పడాల్సిన వ్యక్తం వస్తూ ఉంది. చూసుకోవచ్చు, చూసుకోవచ్చు మామూలు వర్షమే కాస్త భారీ వర్షంగా మారింది జూబ్లీ చెక్ పోస్ట్లో. హైదరాబాద్ కూడా ప్రతి చోట ప్రస్తుతానికి ఇదే సిచ్యువేషన్ కనపడతా ఉంది. వర్షంలో తడుస్తూ కూడా కొంతమంది చీర్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన ఆర్టీవీకి. ఎందుకంటే ఇంత ఎండలో కూడా ఒక చక్కటి చిరుజల్లులా కురుస్తూ వర్షాలు ఒక 15 రోజుల ముందుకే మనకు ఈ వాతావరణం మారిపోయి 15 రోజుల ముందుకే మనకు వర్షాలు స్టార్ట్ అయిపోయి వర్షాకాలం అయితే చాలా మటుకు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వారు అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షం కారణంగా వాతావరణం కాస్త క్లైమేట్ కూల్ అయ్యి వర్షం కురుస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ చూసుకుంటే ఒక విధంగా ఇప్పుడే మొదలైపోయింది. ట్రాఫిక్ అయితే వర్షం పడుతుంది అన్న 10 నిమిషాల్లోనే ట్రాఫిక్ మొదలవుతుంది. రైట్ ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నం చేయండి. పవన్, నేను ఒక్కసారి వర్షంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను, చెప్పులు అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నేను జస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను వర్షం ఏ స్థాయిలో ఉందనేది. నేను జస్ట్ టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ మీదకి వచ్చినప్పటికీ మీరు చూస్తే వర్షం ఇదిగోండి, ఇక్కడ మీరు ఫోకస్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా నా పాదం మునిగిపోతుంది. టెర్రస్ మీద సాధారణంగా చూస్తుంటే ఇదిగో గాలి కూడా స్టార్ట్ అయింది. దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇటు నా ఈ ప్రాంతం అంతా కూడా, ఇదంతా కొండాపూర్ సైడ్ ప్రాంతం అంతా, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గ్ ఈ ప్రాంతం. ఇక్కడి నుంచి నేను చూస్తే కనుక దాదాపుగా నాకు ఎక్కడ అంతగా కనిపించట్లేదు. పూర్తిగా నల్లటి మేఘాలు కమ్మేశాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు, నేను జస్ట్ నార్మల్గా నించున్నప్పటికీ ఇదిగో నా పాదం మునిగిపోయింది. నా పాదం మునిగిపోయిందంటే
ఏ లెవెల్లో వర్షం పడుతుందో మీరు చూడొచ్చు. అప్పటికి అవుట్లెట్ నుంచి వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో ఆ స్థాయిలో వర్షం కురుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది మరికొన్ని గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు అంటే ఆ డైరెక్షన్ చూసుకుంటే కనుక ఏ డైరెక్షన్ ఇలా ఉంది. దాదాపుగా 12-13 కిలోమీటర్ల డైరెక్షన్ గా ఒకసారి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు చూసుకుంటే ఇంకాస్త చూసుకుంటే కనుక ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా శేరిలింగంపల్లి కావచ్చు, అటువైపు నుంచి టువర్డ్స్ మనకి డౌన్ ద హైదరాబాద్ అంటే ఇటువైపు కూడా ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు మనకి ఈస్ట్ సైడ్ కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. అంటే ఆ డైరెక్షన్ ఇలా మూవ్ ఆన్ అవుతోంది. ప్రస్తుతం కొద్ది సేపటి క్రితం ఒక పావు గంట క్రితం స్టార్ట్ అయింది అనుకునే చెప్పుకోవాలి. నల్లటి మేఘాలు కమ్మేస్తాయి. ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి చూసాం కాస్త ఎండ కనిపించింది, ఆ తర్వాత చూసాం కాస్త మబ్బు లాంటి వాతావరణం, కానీ ఎక్కడ వర్షం అనేది మనకి కనిపించలేదు. కానీ ప్రెసెంట్ చూసుకుంటే కనుక వర్షం కంటిన్యూ అవుతోంది. నేను కొన్ని కమెంట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది అనేది నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది. కేపీహెచ్బిలో వర్షం పెద్దగా స్టార్ట్ అయిందంటూ కూడా. ఇన్ఫాక్ట్ ఎస్, కేపీహెచ్బితో పాటు ఇటువైపు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షమే పడుతోంది. ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. సో అటుగా వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళు కాస్త సేఫ్గా ఇంటికి వెళ్ళే అవకాశం, దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ప్రస్తుతం బయటకైతే వచ్చాను, ఎటువంటి క్లైమేట్ ఉంది అనేది రిపోర్ట్ చేసేందుకు స్టూడియో నుంచి. రాగానే బయటికి పూర్తిగా అయితే మాత్రం క్లైమేట్ మారిపోయింది. ఎందుకంటే ఎస్, ఆల్రెడీ గాదిరాజు సూరిబాబు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కేపీహెచ్బిలో వర్షం పెద్దగా స్టార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. ఎస్, హైదరాబాద్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్నగా తెరిపిస్తుందా అంటే కనుక అంతగా లేదని చెప్పుకోవాలి, బట్ చిన్నగా. బట్ రైట్, ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, మీ దగ్గర భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, చిన్నగా మొదలైన వర్షం అయితే కొంచెం భారీ వర్షంగానే మొదలైంది. చూసుకోవచ్చు, నీళ్లు కూడా లోటెత్తు అంటే దాదాపు ఒక అడుగు మేరుగా నీళ్ళు ఇక్కడ నిలవడం జరిగింది. నేను నిలబడ్డప్పుడు కనీసం ఇక్కడ వాటర్ లాని లేవు, వర్షం లైట్గానే మొదలైంది. కానీ ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ కూడా దాదాపు ఒక ఫీట్ లోతుగా నీళ్లు. గాలి కూడా స్టార్ట్ అయింది. ఇదిగోండి, గాలి కూడా స్టార్ట్ అయింది. నేను పట్టుకున్నాను, బట్ గాలికి గాలి కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం వర్షం తగ్గింది, గాలి కూడా స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతున్న వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బీభత్సమైన గాలి, అంటే మరి అంత స్థాయిలో లేదు కానీ, బట్ ఎస్, గాలి అయితే మాత్రం స్టార్ట్ అయింది. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఓకే, పవన్ కన్నా ముందు అడుగు మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఆ గాలి సౌండ్ కూడా మీరు వినొచ్చు. నా గొడుగు నేను జస్ట్ గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తాను. గాలి కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఇళ్లకు వెళ్లే వాళ్ళు ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరికొద్ది గంటలు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. కాబట్టి మీరు ఎక్కడున్నారు, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. అరగంట క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటికే ఓకే, పవన్ ప్రెసిడెంట్ ఎక్కడున్నారో, ఎటువంటి సినారియో ఉందండి అక్కడ? రైట్, చూసుకుంటే వర్షం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ హడావిడిలో కంగారులో ఉన్నారు. సో మన ఆర్టీవీ ఇంత వర్షంలో కూడా రిపోర్టింగ్ చేస్తూ ఉంది. కానీ వాహనాలు చూసుకోవచ్చు ఎంత వేగంలో వెళ్తున్నాయి. సిగ్నల్ దగ్గర వాటర్ చిమ్మిస్తూ కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గాలి తీవ్రత కూడా చాలా హెవీగానే ఉంది. గొడుగును బలంగా పట్టుకొని రిపోర్టింగ్ చేసే పరిస్థితి కనపడుతుంది. అంత ఈదురుగాలతో కూడిన వర్షం పడుతూ ఉంది. ఇక్కడ నిన్న ప్లేస్లో అయితే నీళ్ళు అయితే చూసుకోవచ్చు, ఒక ఫీట్ లోతు నీళ్ళు నిలుస్తూ ఉన్నాయి. వాహనదారులు అయితే ఈ వర్షం కారణంగా రద్దీగా ఉండడం వల్ల అతి వేగంగా వెళ్తూ ఉన్నారు. నేనున్న ప్లేస్లో ప్రస్తుతం నిన్న సిచ్యువేషన్లో అయితే భీకరమైన గాలులు, వర్షం కురుస్తూ ఉంది. అంటే గాలి తాకిడికి వర్షం డైవర్షన్ కూడా మారుతూ ఉంది. అంత వేగంగా కురుస్తూ ఉంది వర్షం అయితే. ప్రతి ఒక్కరు కూడా ఒక సెకండ్, అంటే ఒక నిమిషం సిగ్నల్ నాకు పడితే చాలు, ఇక్కడి నుంచి స్కిప్ అయిపోవాలి, వెళ్ళిపోవాలనే ఆతృతతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కార్లలో ఉన్న వాళ్ళు కాస్త పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే వాహనాల్లో వెళ్తారో, ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ ఉంటారో వారు మాత్రం ఆగడం లేదు, దూసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వర్షంలో తడిచేటప్పుడు కొంచెం విజన్ బ్లండ్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. ప్రతి వెహికల్ కూడా చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. నీళ్లు చిమ్మిస్తూ ఉన్నారు. మీ కెమెరాతో షూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ పైనుంచి వర్షం, కింద నుంచి ఈ కార్ల తాకిడి కూడా భారీగా ఉన్నట్టు కనపడతా ఉంది.
చూడబోతే 15 రోజుల ముందుగానే మనకు వరుణదేవుడు కరుణించడం వల్ల మనకు ఈ వర్షాలు అయితే చాలా పుష్కలంగా పడతా ఉన్నాయి. చూసుకోవచ్చు హైదరాబాద్లో మంచి కనపడతా ఉంది వర్షం అయితే. ఇది ఇక్కడ కనపడుతూనే ఉంది సిచ్యువేషన్ అయితే. వర్షం ఇప్పుడైతే తగ్గేలా లేదు, సుమారు ఇంకొక గంట పాటు వర్షంకి వచ్చేలా కనపడతా ఉంది. ఆల్రైట్, ప్రెసెంట్ అయితే మాత్రం వర్షం కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ పర్సన్ ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను అంతగా గ్యాప్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మరి ముఖ్యంగా శేరలింగంపల్లి నుంచి అలాగే మియాపూర్ కావచ్చు, లేకపోతే కూకట్పల్లి, దాంతోపాటు అమీర్పేట్, అలాగే పంజాగుట్ట ఈ వైపుతో పాటు ఇటు శేరలింగంపల్లి అటు సైడ్ కూడా భారీగానే వర్షం పడుతోంది. ఇటు రాయదుర్గ్, అలాగే కొండాపూర్, మాధాపూర్తో పాటు హైటెక్ సిటీ, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలు కూడా భారీ వర్షం పడుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా నల్లటి మబ్బు, అంటే రాత్రిపూట కాబట్టి మనకి అంత క్లియర్గా కనిపించదు, కానీ పూర్తిగా నల్లటి మబ్బు అయితే మాత్రం కమ్మేస్తుంది. నల్లటి మబ్బు వాతావరణంలో ఇది ఇంకొంతసేపు పాఠం, అంటే ఇప్పుడు ఉత్తర హైదరాబాద్కి సంబంధించి ఎంటర్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత సెంట్రల్ హైదరాబాద్ ని మరి కాసేపట్లో కవర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత డౌన్ సౌత్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించేది. ఇదిగో మీరు చూడొచ్చు ఆ గాలి డిస్టర్బెన్స్ కూడా మీరు ఆ వేవ్ లోనే మీకు అర్థమైపోతుంది. ఆ నీటి చినుకులు పడుతున్నాయి కదా, నీటి ధారలు, ఆ నీటి ధారలోనే అర్థమవుతుంది మీకు వర్షం ఏ స్థాయిలో ఉంటాయనేది. ప్రస్తుతానికి అయితే మాత్రం హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంది. గాలికి సంబంధించి గాలి కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో జస్ట్ మీరు వినొచ్చు ఆ డైరెక్షన్, ఆ గాలి సౌండ్ కూడా మీరు వినొచ్చు. ప్రస్తుతం గాలి కూడా స్టార్ట్ అయింది. మరికొద్దిసేపు మాత్రం ఎవరైనా ఇళ్లకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్కడ ఉంటే అక్కడ నిలిచిపోయే ప్రయత్నం చేయండి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ లో ఇరుక్కుపోవచ్చు. అట్ ద సేమ్ టైం వర్షం పడుతుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. పిల్లల్ని ఎక్కడికి కూడా బయటికి పంపించే ప్రయత్నం చేయద్దు. ఇటు నాలాలు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరెంటు పోల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయద్దు. ఎక్కడైనా కరెంటు పోలు ఉంటే అంటే కనుక దాని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయకండి. పెద్ద పెద్ద చెట్లకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతోపాటు వర్షం పడుతోంది కాబట్టి చిన్న వర్షమే కదా తడుద్దామని చెప్పి బయటకు వచ్చే ప్రయత్నాలు అవన్నీ చేసే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే మీరు చూడొచ్చు నేను నిల్చున్న దాదాపుగా అరౌండ్ 15 to 20 minutes అవుతోంది. స్టిల్ ఇంకా రెయిన్ కంటిన్యూ అవుతుంది. వర్షం పడుతూనే ఉందంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. దాంతోపాటు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇదిగో ఇది కేవలం మేడ మీద, టెర్రస్ మీద ఎటువంటి పరిస్థితి ఉంటే కనుక, ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో ఊహించుకోండి ఒకసారి. ఎందుకంటే మై గాడ్, గాలికి సంబంధించి గాలి కూడా స్టార్ట్ అయింది. ఓకే, గాలి కూడా స్టార్ట్ అయింది. గొడుగు పట్టుకోవాలనుకుంటేనే మీరు చూడొచ్చు. ఓకే, గాలి కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. ఒకసారి కమెంట్ చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కమెంట్ చేస్తారు. ఒకసారి ఆ కామెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వర్షం పడుతోంది. ఇంకొక 2 గంటల పాటు దాదాపు 9 గంటల వరకు కూడా ఇటువంటి వాతావరణమే కంటిన్యూ అవకాశం ఉందంటూ ఇటు భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా కృష్ణారెడ్డి, ఉదయశ్రీ ఆల్సో కృష్ణారెడ్డిపేటలో కూడా భారీ వర్షం పడుతోంది. కేపీహెచ్బిలోను ఇంకా పెరుగుతుంది వర్షం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు రవి మెసేజ్ చేశారు కూకట్పల్లిలో. మై గాడ్, నేను ఎందుకు ఆపానంటే కనుక గాలికి నా గొడుగు ఎగిరిపోతుంది, అందుకే నేను గ్రిప్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో నేను మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నో వే నన్ను ఎక్కడ కూడా చదవనవట్లేదు. ప్రస్తుతం గాలి అయితే మాత్రం స్టార్ట్ అయింది బీభత్సంగా. జస్ట్ నేను పట్టుకుంటాను చూడు నార్మల్గా. ఇదిగోండి, చూస్తున్నారుగా గాలి ఎలా ఊగుతుందో. ఇది జస్ట్ నేను నార్మల్గా పట్టుకుంటేనే, ఇది జస్ట్ వదిలేస్తే కనుక కాస్త ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హోల్డ్ ఇట్ టైట్. లేకపోతే ఇది చాలా ప్రస్తుతం గాలి స్టార్ట్ అయింది. ఇందాక అరౌండ్ 30 to 40 అనుకున్నా, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ మెల్లమెల్లగా గాలి కూడా పెరుగుతోంది. ఇది మీరు చూస్తే కనుక ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్ నుంచి ఇప్పుడు సెంట్రల్ వైపు గాలి తీవ్ర